అందరం బైబిల్ తెరిచి ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలను మైకులో చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రేపు మీ తోటి వారికి ఒకసారి వందనాలు చెప్పండి. పాపం వారమైంది చూసుకో. చెప్పారా? ఏం చెప్పారు? ప్రైజ్లాడని చెప్పారా? నవ్వుకుంటూ చెప్పండి. కాస్త పాపం సీరియస్గా ఉన్నారు, ఒక్కొక్కరు ఇటు చూస్తున్నారు అని. రైట్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటో తెలుసా? ఈ తరములో నీవు నీతిమంతుడవా? అందరు చెప్పండి ఆ మాట. ఈ తరములో నేను నీతిమంతుడినా? అయ్య బాబోయ్, టిఫిన్ చేశారా? ఎంతమంది చేయలేదు? చేయొద్దండి. ఎంతమంది చేశారు టిఫిన్? అమ్మో, చేసిన సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ తరములో నేను నీతిమంతుడనా? నిజంగా నీతిమంతులు అంటారా ఈ తరంలో మనం? అవునా కాదా? అవునా కాదు? కాదని మనకు బాగా తెలుసు. తెలిసినా కానీ నీతిమంతులుగా అవ్వడానికి, నీతిమంతులుగా ఉండడానికి ప్రయాసపడం, కష్టపడం. చాలాసార్లు మనకున్న అలవాటు ఏంటంటే, నేను నీతిమంతుడిగా ఉంటే బాగుంటుంది, నేను మంచి ప్రార్థన పరుడిగా ఉంటే బాగుంటుంది, నేను మంచిగా వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తే బాగుంటుంది, నేను కూడా చక్కగా దైవికంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాము తప్ప ఏ రోజు కూడా దాని విషయమై ప్రయత్నం చేయము. కానీ ఈరోజు మాత్రం అటువంటి ప్రయత్నము మనము చేయాలి. నేను నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అందరం నీతిమంతులు అవ్వాలని ఆశ ఉంది. అవునా కాదా? గమనించండి దేని బిడ్డలారా, నోవాహు తన తరములోనే ఎటువంటి వాడట? నీతిమంతుడు. నీ పక్కనున్న వారికి ఒక మాట చెప్పండి, నువ్వు నీతిమంతుడు అని చెప్పండి. నీతిమంతురాలు అని చెప్పండి. చెప్పుకోండి బాబు. మీ ఒకరికొకరు చెప్పుకోవడం నష్టమేమి లేదు. మంచి మాట చెప్తున్నా. ఏమని చెప్తున్నా? ఈ తరములో నీవు నీతిమంతుడవు, ఈ తరములో నీవు నీతిమంతురాలివి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా, కొంతమంది అయితే నీ నీతిమంతుని బలి నవ్వుకుంటున్నారట. నిజమే. మరి భక్తుడు ఒక మాట అంటాడు, నీ నీతి దేవుని ఎదుట ఎలా కనపడుతుందంట? మురికి గుడ్డ వలె కనబడుతుంది అని అంటాడు. ఎలా కనపడుద్ది అంటండి మన నీతి? చెప్పాలి. ఎలా కనపడుద్ది? హలో, ఇక్కడే ఉన్నారుగా. హల్లెలూయా చెప్పండి. అబ్బా, ఇది మాత్రం బాగా చెప్తున్నారు. ఈ తరములో నీవే నీతిమంతుడవు, ఈ తరములో నీవే నీతిమంతురాలు. నిజమా కాదా? ఆ మాట ముమ్మాటికి నిజమా కాదా అండి? హలో, నిజమా కాదా? బైబిల్లో ఏమి రాసి లేదు, నేనేం ప్రశ్నలు ఏం పెట్టలేదు, ఇక్కడ జవాబులు ఏం రాసుకు రాలేదు. నాకు వెళ్ళి చూడండి అమ్మ కాత. గమనించండి, నోవాహు నీతిమంతునిగా జీవిస్తున్నాడు. తన తరములో జీవించటమే కాదు, ఆయన నీతిమంతుడు అనడానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. నోవాహు నీతిమంతుడు అని చెప్పడానికి చాలా ఉన్నాయి లక్షణాలు. 1, 2 అలా కాదు, కానీ బొచ్చుడని ఉన్నాయి. నిజంగా ఆయనంత నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయనంత యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయనంత భక్తిపరుడిగా ఉన్నాడు కాబట్టి, ఆ రోజు వస్తున్న ఉపద్రవము నుంచి, దేవుని కోపము నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి తన భార్య, తన బిడ్డలు కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు ఈ తరములో నీవు నేను నీతిమంతులుగా ఉండగలిగితే,
నీవు నేను నీతిమంతులుగా జీవించగలిగితే మనము కూడా మన తరములో ఉన్న మన బిడలను వారి బిడలను మనము రక్షించుకోగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గమనించండి, 4 విషయాలు ధ్యానం చేసుకుందాం. ఎన్ని విషయాలండి? నోవాహు నీతిమంతుడు అన్నాగా, నీతిమంతుడు అని చెప్తారు కానీ ఆ నీతిమంతుడికి ఉన్న లక్షణాలు వద్దా అండి? నీతిమంతుడు అని చెప్పడమే కాదు, లక్షణాలు కూడా చెప్తే బాగుంటుంది అంటారు కొంతమంది. చాలా ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి నోవాహు గురించి ఆయన నీతిమంతుడు అని చెప్పడానికి. అందులో నుంచి ఒక 4 విషయాలు ధ్యానం చేసుకుందాం. ఎన్ని ధ్యానం చేసుకుందామండి? చెప్పాలా? అందరూ 4 విషయాలని చెప్పండి. రైట్, రాసుకునే వాళ్ళు త్వరగా రాసుకోవాలి. 4 qualities that we are going to see in Noah's righteous life. నోవాహు జీవితంలో ఆయన నీతిమంతుడు అనడానికి ఎన్నో ఉన్నాయి. అందులో ఒక 4 మనం చూడబోతున్నాం. ఎన్ని చూడబోతున్నామండి? 4. అందులో మొట్టమొదటిది ఏంటిది? యథార్థవంతుడు. అందరు చెప్పండి నాతో పాటు, యథార్థవంతుడు. గట్టిగా మరొకసారి చెప్పండి, యథార్థవంతుడు. రెండవది ఆయన న్యాయవంతుడు. చెప్పండి, రెండవది ఏంటి? న్యాయంగా బ్రతికేవాడు. ఎలా బ్రతుకుతున్నాడు ఆయన? న్యాయంగా. మూడవదిగా భయభక్తులు కలిగిన వాడు. అందరు చెప్పండి నాతో పాటు, హలో నాతో పాటు చెప్పాలా? మూడవదిగా ఏంటిది? భయభక్తులు కలిగినవాడు. నాలుగవది ఏంటిది? చెడుతనమును విసర్జించినవాడు. అందరు చెప్పండి నాతో పాటు, నాలుగవది ఏంటండి? చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నోవాహు నీతిమంతుడు అని నిరూపించడానికి ఈ 4 సార్లు చాలా ఉన్నాయని చెప్పాను కదా. ఈ 4 విషయాలు తెలుసుకుంటే, ఈ 4 విషయాలను గమనిస్తే ఆయన ఎంత యథార్థవంతుడో, ఎంత న్యాయవంతుడో, న్యాయంగా బ్రతికినవాడో, ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగినవాడో, ఎంతగా చెడుతనమును విసర్జించినవాడో, ఈ 4 విషయాలు ధ్యానం చేస్తే చాలు నోవాహు నీతిమంతుడని అర్థం అవడానికి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ 4 విషయాల్లోనికి నీవు నేను రాగలిగితే, చెప్తున్నాను నీ వరకే కాదు నా గురించి కూడా చెప్తున్నాను, ఈ 4 విషయాల్లోనికి నువ్వు నేను మనమందరం రాగలిగితే ఆ రక్షణ ఓడలో ఎక్కగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రక్షణ ఓడ అంటే అప్పట్లాగా ఓడ కట్టమని కాదు, పరలోకానికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇక్కడ కన్ను మూయగానే ఎక్కడుంటాం? బగ మండి అగ్నిగుండంలో ఉండం. ఎక్కడుంటామండి? దేవుని మహిమ నిలుచు స్థలములో మనం కూడా నిత్యము ఆయనతో జీవిస్తాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్, మంచి. అందులో మొట్టమొదటి విషయాన్ని యథార్థవంతుని గురించి ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 11:7. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక నా వైపు చూడండి, అందరూ ఒకసారి నా వైపు చూడాలి. ఏమని రాశాడు అక్కడ అంటే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవునికి స్తోత్రం. నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. గమనించండి దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన ముఖ దర్శనము చేస్తారు అని అంటే అక్కడే స్పష్టంగా రాశాడు, నీతిమంతులు ఆయన ముఖ దర్శనము చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎవరు ముఖ దర్శనం చేసుకుంటారండి? చెప్పాలి. ఎవరు ముఖ దర్శనము? నీతిమంతులు. అంటే నీవు దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి అని అంటే, దేవుని దగ్గరకు రావాలి అని అంటే, దేవుణ్ణి కలుసుకోవాలి అని అంటే, ఆయనతో మాట్లాడాలంటే, ఆయనలో ఆనందించాలి అని అంటే, ఆయన ప్రసన్నతను అనుభవించాలి అని అంటే, గమనించు దేవుని బిడ్డ, నీవు నీతిమంతుడవై ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, నీతిమంతులే ఆయన ముఖ దర్శనము చేసుకోగలుగుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? దయ్యాన్ని చూస్తారని రాశాడా? ఎవరిని చూస్తారని రాశాడు? పక్క వాళ్ళకి ఆ మాట చెప్పండి. హృదయ శుద్ధి కలిగిన నీవు ధన్యుడవు అని చెప్పండి, ధన్యురాలువి అని చెప్పండి. ఆయన ముఖ దర్శనం నువ్వు చేసుకుంటావు. కొంతమంది ముఖాలు కనపడటానికే దాచుకుంటారు, అసలు కనపడరు. అసలు ముఖం కనపడటమే భాగ్యంగా భావిస్తూ ఉంటారు కొంతమంది. అవునా కదా? అయ్యా ఇటు వినండి, తర్వాత మాట్లాడుకుందరు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఎవరు ఆయన ముఖదర్శనం చేసుకోగలరయ్యా అనంటే ఎవరు చేసుకుంటారట?
నీతిమంతులే. నీతిమంతులు ఏం చేస్తున్నారు? ఆయన ముఖ దర్శనమును చేసుకోగలరు. ఈరోజు ఒక చిన్న ప్రశ్న వేసుకుందామండి మనలో మన మాట. నిజంగా ఆయన ముఖ దర్శనం చేసుకోగలిగిన వ్యక్తులుగా ఉన్నామా మనం? వ్యక్తులుగా. భక్తుడైన పేతురు గారు ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడట దేవుడు ఆయన కలుసుకున్నాడా లేదా? పద్మోస్ ద్వీపములో యోహాను పద్మోస్ ద్వీపంలో దేవుణ్ణి కలుసుకున్నాడా లేదా? ముఖదర్శనం చేసుకున్నాడా లేదా? ఈరోజు మరి ఎవరు ముఖదర్శనం చేస్తున్నాం? చాలామందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది, నేను గమనించా. మన వాళ్ళకనే కాదు, అన్యులకనే కాదు, మన వాళ్ళకు కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. పొద్దున్నే లేవగానే మా అబ్బాయి ఏడి, మా అబ్బాయి కళ్ళు తెరవయ్యా అంటే ఆగో వాడిని ముందు చూడాలా, ఏడు వాడేడి కనపడ్డాడు, ఈరోజు మంచిగా కలిసి వచ్చింది నాకు. లేదా అమ్మాయి మీద ప్రేమ ఎక్కువ అనుకోండి, చిన్నపిల్ల కావచ్చు పెద్ద పిల్ల కావచ్చు, పొద్దున్నే లేవగానే ఉందా లేదా, ఉందా, లేచిందా, ఏం చేస్తుంది, కళ్ళు తెరవడు, అన్నీ అడుగుతుంటాడు. లేచిందా, లేచింది, స్కూల్కి రెడీ అవుతుంది, కాలేజీకి రెడీ అవుతుంది, ట్యూషన్కి రెడీ అవుతుంది, ఇప్పుడే టిఫిన్ తినది, మరొకసారి రమ్మను, నా దగ్గర రమ్మను, ఈరోజు బాగుంటుంది. మన యవనస్తుల్లో ఒక యవనస్తుడికి ఒక వ్యక్తి ఫోన్ చేసేవాడు. ఎట్లుంటాడు మంచిగా, పొద్దున్నే లేవగానే ఇట్లా ఫోన్ తీసుకుంటాడట. ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టి హలో అంటాడు. అవతల వ్యక్తి హలో, సరే, ఏమి లేదు, హలో అనే మాట అవతల వాడిది వినపడితే చాలు ఈరోజు మొత్తం కలిసి వచ్చింది. ఏంట్రా రోజు ఫోన్ చేస్తే హలో అంటావు, నేను హలో అని గైడ్ చేస్తా అంటే, ఫస్ట్ నేను బలకరిస్తే పనులన్నీ కలిసి వస్తున్నాయి, అందుకే నేను బలకరిస్తున్నా. ఏం కలిసి వస్తున్నాయి అంట? పనులన్నీ కలిసి వస్తున్నాయి, అందుకే నేను బలకరిస్తున్నా. మరి ప్రతిరోజు నీ పనులన్నీ కలిసి రావాలంటే మరి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ధైర్యంగా రాగలిగి దేవుని ముఖ దర్శనం చేసుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది నీతిమంతులు మాత్రమే. మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడండి, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మనం ఏం చేస్తామో తెలుసా? ఆ నీతిని కాపాడుకోం. నోవాహు తరాన్ని చూడండి, ఎంత భయంకరమైన తరం, పాపం ఎంతగా విస్తరించిపోయిందో. నోవాహు తరమే కాదు, సొదొమ గొమొర పట్టణాన్ని కూడా చూడండి, ఎంత భయంకరమైన పాపిష్టి ప్రజలుగా బ్రతుకుతూ ఉన్నారు. అవునా కాదా? ఎంత భయంకరమైన పాపములో జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ కూడా భయంకరమైన పాపములో జీవిస్తున్న ప్రజల మధ్యలో నోవాహు నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నాడు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం చెప్దాం. చాలామంది ఏమంటారంటే, ఏమంటే వాళ్ళు అట్లున్నారండి, వాళ్ళు ఇట్లున్నారండి, వాళ్ళు ఆ రకంగా ఉన్నారండి. ఎవడు ఏ రకంగా ఉంటే నీకెందుకయ్యా? ఎవడు ఏ రకంగా ఉంటే నీకెందుకమ్మా? నువ్వు నీతిగా బ్రతుకు. వాళ్ళ లెక్క దేవుడు వాళ్ళని అడుగుతాడు, నీ లెక్క దేవుడు నిన్ను అడుగుతాడు. నీ దేవుడు నీతిమంతుడని తెలుసుకొని కూడా నువ్వు నీతిగా బ్రతకకపోతే ఎట్లా? అవునా కాదా? అంతే అంటారా? హలో, అర్థమవుతుందా? నిద్రపోతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో, కళ్ళు తెరిచి నిద్రపోయే భాగ్యం నీకు దేవుడు బలి ఇచ్చాడు బిడ్డ. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కడవరి దినాల్లో ఉన్నాం. యుద్ధాన్ని ప్రకటించింది రష్యా యుక్రెయిన్ మీద. అది ప్రపంచ యుద్ధాలకు దారితీస్తుందేమో అనే ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. రష్యాతో కొన్ని దేశాలు తెగదెంపులు తెంచుకున్నాయి, వాళ్ళ మధ్యలో ఉన్న స్నేహభావాన్ని కట్ చేసుకున్నాయి. అలాని యుక్రెయిన్కి సహాయం చేద్దామా, దీనికి సహాయం చేస్తే వాడు ఇంకోటి ఉండి కల్పించుకొని వస్తాడో అని అందరూ భయపడుతూనే ఉన్నారు. ఒకవేళ ఆ యుద్ధం పెద్దదైతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే భయాందోళనలో బ్రతుకుతున్నారు ప్రజలు కూడా. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమాధానం కలగట్లేదు. అటువంటి దినాల్లో బ్రతుకుతున్నాం. గుర్తుపెట్టుకో, అటువంటి దినాల్లో నువ్వు నోవాహులాగా నీతిమంతుడిగా బ్రతకవలసిన అవసరత ఎంతో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని కొరకు నీతిగా బ్రతికేవాడు ఎక్కడున్న ఆయన ముఖ దర్శనమును చేసుకోగలుగుతాడు. అది చెరసాల్లో ఉండొచ్చు, లేకపోతే బంధకాల్లో ఉండొచ్చు, లేకపోతే ఒళ్ళంతా ఒకలాంటి రోగం వచ్చి ఏంటి పెంకులతో తన దేహాన్ని గాయపరుచుకుంటూ ఆ దురదను తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుండొచ్చు. అటువంటి స్థితిలో ఉన్న నువ్వు యథార్థంగా నీ నీతిని కాపాడుకోగలిగితే ప్రతి దినము ఆయన ముఖ దర్శనము నువ్వు చేసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. నోవాహు అన్ని విషయాలలో యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆయన తన తరములో నీతిమంతుడిగా ఉన్నాడు. ఈరోజు మన తరం అండి, అంటే మనందరం ఒక తరం కిందకి వేసుకుందాం. మా తరం వేరు, పీటర్ గారి తరం వేరు, లేకపోతే పద్మక్క తరం వేరు, యవనస్తుల గుంపు ఒక తరం అవుద్ది, పెద్దవాళ్ళ గుంపు అంతా ఒక తరం అవుద్ది. అవునా కదా? ఈ తరం అంతా కూడా ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు? నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక్క నీతిమంతుడు ఉంటే, గుర్తుపెట్టుకోండి, ఒక్క నీతి కలిగిన వాడు ఇంట్లో బ్రతికితే, ఒక్క నీతి కలిగిన స్త్రీ ఉంటే ఆ ఇల్లు ఖచ్చితంగా దేవుని రాజ్యములోనికి చేర్చబడడానికి 100% అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒక్క నీతిమంతుడు చాలండి ఇంటిని రక్షించుకోవడానికి. 100 మంది అవసరం లేదు, 1,00,000 మంది అవసరం లేదు, కోట్ల మంది అవసరం లేదు. నీ ఇంటిని కాపాడుకోవడానికి నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా బ్రతకగలిగితే ఖచ్చితంగా ఆ రక్షణ ఓడలోనికి నీ కుటుంబం అంతటిని ఎక్కించుకోగలుగుతావు. నిత్యము దేవునితో జీవించగలిగే భాగ్యాన్ని దేవుడిస్తాడు. చూడండి, నోవాహు ఒక్కడే నీతిమంతుడు అన్నాడు కదా, ఆ నీతిమంతుడు కుటుంబం అంతటి రక్షణ ఓడలో నడిపించుకున్నాడా లేదా? అయ్యి బాబోయ్, ఆయన అంటే నడిపించాడండి, మా వాళ్ళు ఎక్కడైంది. ఆయన కూడా మనిషేనండి, ఆయన కూడా మనలాంటి మనిషే, మనలాంటి వ్యక్తే. అయినా దేవుని విషయమై నీతిగా బ్రతికిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలా కనపడతా ఉంటుందని అన్నాను ఇందాకలో ఒక మాట. ఈరోజు ఆ మురికి గుడ్డను తీసేస్తే దేవుడు ఏ వస్త్రాన్ని ఇస్తాడండి? నీతి అనే వస్త్రమును ధరింపజేస్తాడు. గమనించండి దేవుని బిడ్డలారా, నీతిమంతుడు అంటే ఎవరయ్యా? నీతిమంతుడు అంటే విడిచిపెట్టిన పాపమునకు తిరిగి మరలా పోకుండా, విడిచిపెట్టిన అలవాట్లకు తిరిగి మరలా పోకుండా, విడిచిపెట్టిన వ్యసనమునకు తిరిగి మరలా పోకుండా ఉన్నవాడే నీతిమంతుడు. ఈరోజు ఒక వ్యక్తికి త్రాగుడు అలవాటు ఉందనుకోండి, ఆ వ్యక్తి దేవుని మాటలు విన్నాడు, దేవుని మాటలు చే దర్శింపబడ్డాడు, దేవుని మాటలు చే తాకబడ్డాడు, తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నవాడు దేవునికి తన జీవితాన్ని అర్పించి బాప్తిసం తీసుకొని రక్షింపబడి సంఘములో నమ్మకంగా ఉంటున్నవాడు తిరిగి మరలా ఆ త్రాగుడు అనే బలహీనతలోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ రీతిగా వెళ్ళిన వాడు నీతిమంతుడు కాడు, అపవిత్రుడే. ఒకరోజు ఇలానే ఒక మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంది. ఒక చిన్న బిడ్డ ఒక వ్యక్తిని, ఒక పెద్ద ఆయన తీసుకొని వచ్చింది. ఆయన ఫుల్గా తాగేస్తున్నాడు. మందిరంలోకి వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు. అలా కూర్చొని దేవుని వాక్యం వింటున్నాడు. అది కొత్త సంవత్సరం, అందరికీ వాగ్దానాలు ఇస్తున్నారట. అందరికీ వాగ్దానాలు ఇస్తూ ఉంటే ఆయనకు కూడా ఒక వాగ్దానం వచ్చింది. ఆయనకు కూడా ఒక వాగ్దానం రాగానే ఆ వాగ్దానాన్ని తీసి చూశాడట. చూస్తే సేమ్ ఇందాక మనం చదువుకున్నామే, ఏ అధ్యాయం? ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనములో తన తరములంతట్లో నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడే, ఆ వాగ్దానం వచ్చిందంట. ఆ వాగ్దానం చదవగానే ఆయనకు కళ్ళు బయర్లు గమ్మినంట. ఒక్కసారి ఏంటి? భయంకరంగా తాగి తిరిగేవాడిని, భార్యని హింసించేవాడిని, ఎక్కడెక్కడో రోడ్ల మీద తాగి పడిపోయేవాడిని, దేవుని వాగ్దానం నన్ను నీతిమంతుడు అంటుందా? వామ్మో, నేను ఈ వాగ్దానానికి అర్హుణ్ణి కాదు. మళ్ళీ అనుకున్నాడంట, ఇది నాది కాదులే, ఎవరిదో అనుకొని ఇట్లా అనుకొని పక్కనే చిన్న పాప తీసుకొచ్చిందే, ఆ పిల్ల ఆ చిన్న బిడ్డతో అన్నాడంట, అమ్మ ఈ మాట చదువు అన్నాడంట. అంకుల్, ఈ తరములు అంతట్లో నీవు నీతిమంతుడు అని రాసింది అంకుల్ అని అందంట. అమ్మ ఈ మాట నాకేనా? అదే మందిరంలో ఆయన భార్య ఎక్కడో కూర్చొని ఉంది. మందిరానికి పోతే చాలు ఎరగదీసేవాడు. మందిరం నుంచి రాగానే ఒక కోటింగు, పొయ్యే లోపల ఒక కోటింగు, సాయంత్రం ఒక కోటింగు, లేస్తే కోటింగే ఆమెకి. ఆ వాగ్దానం పట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని ఆ వాగ్దానం ముందక్కడ పెట్టుకొని ఏడవడం ప్రారంభించాడు. ఏడుస్తూ ఉన్నాడట. నా వైపు చూడండి అయ్యా, అయ్యా ఆ కర్రతో ఆటలాడబాకు నాయన, దేవుని వాక్యం వినయ్యా. చాలా జాగ్రత్తగా వినండి. ఆ దైవజనుడు ఎవరో కూడా నేను పరిచయం చేస్తాను మీకు. ఆ వాగ్దానాన్ని ఇట్లా ముందు పెట్టుకొని కన్నీళ్లు గారుస్తూ, ఆయన కన్నీరు ఆగట్లేదంట, ఏడుస్తూ ఉన్నాడు. ఆరాధన అంతా అయిపోయింది, భార్య ఇంటికి వచ్చింది. ఏడుస్తున్నాడంటే, వామ్మో ఈరోజు ఏదో మూడింది నాకు. ఆనందంగా ఉంటేనే ఎగరేసి కొడతాడు, బాధలో ఉన్నాడంటే ఇక కిందకి దెక్కుండా కొడతాడు నన్ను. నా పని అయిపోయిందిరా ఈరోజు, ఇక నాకు మూడిపోయింది, ఇక మొదలు పెడతాడు రాగానే. అనగానే ఆమె పక్క నుండి ఏమైందండి అందంట. ఇట్లా తిరిగి చూసి కన్నీళ్ళతో ఆ వైపు చూసి అన్నాడంట, ఈరోజు నేను మందిరానికి వచ్చాను, నీకు తెలుసా? మందిరానికి వచ్చావా? ఎక్కడ కూర్చున్నారండి అంటే, ఆ చివరి కూర్చున్నాలే.
మరి కూర్చున్నావు, మరి ఏమైందంటే ఏం లేదు, నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు అన్నాడు. అవునా, ఏమి ఇచ్చాడనంటే ఈ తరము వారందరిలో నీతిమంతుడనే వాగ్దానం. నిజంగా ఇంత దౌర్భాగ్యున్నైన నన్ను దేవుడు ఎలా నీతిమంతుడిగా చూశాడు అన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. భార్యను హింసించేవాడు, తాగి రోడ్ల మీద పడేవాడు, కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకునేవాడు, ఒక రకంగా చెప్పాలంటే మురికిలో బ్రతుకుతున్నవాడు, నీతి అనే పదానికి ఒక్క ఇసుక రేణు అంతా కూడా అర్హత లేనివాడు ఆయన. కానీ ఆ రోజు రాత్రి ఆ వాగ్దానం ఆయనను మార్చింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని పని చేయాలంటే పోడియం అవసరం లేదు, స్టేజ్ అవసరం లేదు, నలుగురు జనాలు అవసరం లేదు. నువ్వు నీతిగా బ్రతికితే నీ జీవితాన్ని దేవుడు సువార్తగా మార్చి ఆయన పని కొరకు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోయేవారు హాయిగా నిద్రపోతున్నారండి. ఇంత శబ్దానికి నా చెవులే పోతున్నాయి, మీ చెవులు రక్తాలు గారాలి. అసలు ఎట్లా నిద్ర వస్తుందండి ఇంత మంచి మాటలు వింటా ఉంటే? ఈ తరములో నిన్ను నీతిమంతుడిగా పిలిచాడు అంటే, నీతిమంతురాలుగా పిలిచాడు అంటే ఎట్లా నిద్ర వస్తుందండి? ఈ వాక్యం నేను వింటే నాకే సిగ్గు అనిపించింది. నేనంత నీతిగా ఉన్నానా, నిజంగా అంత నేనున్నానా అని నాకు ప్రశ్న బాగా నొచ్చుకుంది మనసులో. అనుకున్నా, ప్రభువా ఈ రోజు నుంచి నీతిమంతుడిగా బ్రతుకుతాయ్యా, నువ్వు అనుకున్న నీతిలోనికి నేను వస్తాను. ఈరోజు నువ్వు కూడా ఆ నీతిలోనికి రాగలిగితే నీ కుటుంబాన్ని కాపాడుకోగలిగిన సామర్థ్యం, శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. రెండవ విషయం, న్యాయవంతుడు అన్న. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మైకులో చదవండి, మీకు మైకుల దగ్గర ఉంటే మైకుల్లో చదవండి. 15:26 నిర్గమాకాండము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. చాలు. దేవునికి స్తోత్రం చెప్దా, గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనములో ఏముందండి? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఏం చేయాలటండి? నీతిమంతులు అవ్వాలంటే రెండోది న్యాయంగా ఉండాలని చెప్పాను. చూసారా, ఈ రోజుల్లో మనకు సంభవిస్తున్న నోవాహేమో అన్ని విషయాల్లో న్యాయం చేసేవాడిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో భార్యకి న్యాయం చేశాడు, పిల్లలకి న్యాయం చేశాడు, 3 కొడుకులు 3 కోడళ్ళు న్యాయమే, వాళ్ళందరికీ న్యాయం చేసేవాడే. ఏ రోజు కూడా వాళ్ళకు అన్యాయం చేయలేదు ఆయన. ప్రతిరోజు కూడా న్యాయంగా నడుచుకున్నాడు. ఏ రోజు కూడా ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించి ఇట్లాంటిది ఉండదు. జనరల్గా మనం మాట్లాడుకుంటాం చూసారా, ఇంట్లో ఫస్ట్ బార్న్, ఇంట్లో మొట్టమొదటిగా పుట్టిన పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి, తర్వాత వాళ్ళకు ఉండదండి. అంటే అన్యాయం చేస్తున్నావా లేదా? హలో, న్యాయమా అన్యాయమా? ఇది చెప్పరేటండి బాబు. హలో చెప్పండి, న్యాయమా అన్యాయమా? చెప్పండి గట్టిగా. న్యాయమా అన్యాయమా? అంటే అన్యాయం చేస్తున్నావా లేదా? ఫస్ట్ వాడికేమో, ఫస్ట్ ప్రథమ సంతానికేమో 1,00,000 రూపాయలు ఇస్తావు, రెండో సంతానికి 10,000 ఇస్తావు. ఎట్లుంటుంది? వాడి ఒళ్ళు మండిపోదు? ఒళ్ళు మండిపోదు అసలు. ఏమంటారు, పచ్చిగడ్డి మీద మంట మండిద్ది అంటారే, నిప్పేయకుండా అట్ట అయిపోద్ది. అంటే న్యాయం చేయలేరు. కానీ నోవాహు మాత్రం తన భార్యతో బిడ్డలతో అందరితో న్యాయంగా వ్యవహరించిన వ్యక్తి ఆయన. అందుకే నీతిమంతుడయ్యాడండి. ఈరోజు గమనించండి, ఈ రోజుల్లో మనకు సంభవిస్తున్న వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, ఉపద్రవాలు కావచ్చు, హింస కావచ్చు, కష్టము కావచ్చు, బలహీనత కావచ్చు, ఇవన్నీ కలుగుతున్నాయి అని అంటే మనము దేవుని విషయంలో న్యాయంగా లేము. అందరు నా వైపు చూడండి. మరలా ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరూ కళ్ళు తెరవండి, ఇట్లా నాలాగా తెరిచారా? ఈరోజు ఏంటో నిద్ర బాగా కమ్ముతా ఉంది, మేఘం గమ్మినట్టు. చాలా నైట్ నిద్ర బాగాలేదేంటి? ఆల్నైట్ చేశారా? ఎంత ధన్యులో. కళ్ళు తెరిచి ఇట్టు చూడండి, ఇట్టే చూడాలి, కదలకూడదు. ఓకే. ఈ రోజుల్లో మనకు కలుగుతున్న బాధలు, మనకు కలుగుతున్న వ్యాధులు, మనకు కలుగుతున్న ఉపద్రవం, మనకు కలుగుతున్న కష్టం, మనకు కలుగుతున్న హింస, మనకు కలుగుతున్నది ఏదైనా కానీ గమనించండి,
ఇవన్నీ కూడా మనము దేవుని విషయంలో న్యాయముగా లేము. దేవుని దగ్గర న్యాయంగా లేము. ఎక్కడ న్యాయం సరిగ్గా లేదు మనలో. న్యాయంగా లేదు అంటారు. ఏందండి అంటే ఇచ్చే విషయంలో అన్యాయమే, ప్రార్థన చేసే విషయంలో అన్యాయమే, అవతలవాడు ఎదుగుతుంటే అన్యాయమే, అవతలవాడు మంచి చేస్తున్నా అన్యాయమే, అవతలవాడు ప్రేమించిన అన్యాయమే, ప్రేమించకపోయినా అన్యాయమే. ఇన్ని అన్యాయాలు పెట్టుకొని నీతిమంతులు అని ఎట్లా అంటామండి మనం? నీతిమంతులు అంటారా? కానీ గమనించండి, నోవాహు మాత్రము ఒక మంచి పని చేశాడు. ఏంటో తెలుసా? న్యాయము అంటే దేవుని మాటను శ్రద్ధగా విని నడుచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ వ్యక్తి అయినా, ఏ మానవుడైనా, ఏ భక్తుడైనా న్యాయంగా బ్రతకాలి. ప్రభువా, నేను అన్యాయం ఎక్కడా చేయకూడదు, నేను న్యాయవంతుడిగానే ఉండాలి, న్యాయం చేసేవాడిగా ఉండాలి, నా బ్రతికే న్యాయమైన బ్రతుకుగా ఉండాలని అంటే ఆయన మాట శ్రద్ధగా విని నువ్వు పని చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నోవాహు ఓడను కట్టేటప్పుడు ఎవరి మాట విని ఓడను కట్టాడండి? పిల్లల మాట విని కట్టాడా? భార్య మాట విని కట్టాడా? బంధువుల మాట విని కట్టాడా? లేకపోతే అక్కడ చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని కట్టాడా? ఎవరి మాట శ్రద్ధగా విని కట్టాడండి? దేవుని మాటను శ్రద్ధగా విని కట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకోవడమే కాదు, న్యాయవంతులు ఆయన మాటను శ్రద్ధగా వింటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని రెండోదిగా న్యాయవంతులు అని అన్నాను నేను. న్యాయవంతులే ఎవరి మాట శ్రద్ధగా వింటారండి? దేవుని మాట శ్రద్ధగా, నా భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలా మాట విని నెరవేర్చేవాడినే దేవుడు నీతిలోనికి నడిపిస్తాడు. ఎందులోనికి నడిపిస్తాడు? నీతిలోనికి. ఆ కర్ర పక్కన పెట్టున్నానా, ఆ కర్రతో పని లేదు, ఆడబెట్టి వాక్యం విను. ఈరోజు గమనించు దేవుని బిడ్డ, ఎక్కడ అన్యాయంగా ఉన్నాం? ప్రార్థన చేయటంలోనా? దేవుడిచ్చిన మాటలు వినకపోవడంలో? దేవుడి మాటని లేదనగా అన్యాయం చేసేస్తామండి. కానీ దేవుని మాట విన్నామనుకో, న్యాయంగా బ్రతకగలిగిన మనస్సును దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. మూడోదిగా గమనించండి, భయభక్తులు కలిగిన వాడు అన్నాను. ఏ భక్తి కలిగిన వాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. గమనించండి, మూడోదిగా భయభక్తులు కలవారు ఎలా ఉంటారంటే నిష్కపటమైన హృదయముతో ఆయనను సేవిస్తారు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు భయభక్తులు కలిగి ఉంటే నిష్కపటమైన హృదయముతో ఆయనను సేవించే విధానంలోనే ఉంటాడు. నోవాకు ఎంతమంది కొడుకులు చెప్పండి? అయ్యో చెప్పరేటండి. ఎంతమంది కోడళ్ళు? చెప్పాలి. ఎంతమంది కోడళ్ళు అండి? ఎన్ని భార్యలు? ఎంతమంది భార్య అండి? అయ్యి బాబాయ్, మీ బైబిల్లో 4-5 రాశారా ఏంటి? ఒక్కళ్ళైనా రాశారా లేదా? మరి చెప్పరే, ధైర్యంగా చెప్పాలా ఏ మాట అయినా. నోవాహుకి ఒక భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. చూడండి, వీరందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? దేవుణ్ణి సేవించుటలో నిష్కపటమైన మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబం అంతా కూడా ఏ మనస్సు కలిగి ఉన్నారు? నిష్కపటమైన మనస్సు. అరే, మా నాన్న ఇలాంటి మంచి మనస్సు కలిగి ఉన్నాడు, నేను కూడా కలిగి ఉండాలనుకున్నారు పిల్లలు, కొడుకులు. అంతేకాకుండా కోడళ్ళు కూడా చూశారు, ఇగో మా మామగారు ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో, ఎంత భక్తిపరుడో, అసలు దేవుడు అంటే పడి చచ్చిపోతాడు, అసలు అలాంటి ఆయనను మాకు మామగారుగా దేవుడు ఇచ్చాడు, మేము కూడా ఆయనలాగే ఉండాలి అనే మనస్సులోకి వచ్చారు. అలా రాబట్టే కుటుంబం అంతా కలిసి ఏం కట్టారండి? చెప్పండి, ఏం కట్టారు? రక్షణ అనే వాడను కట్టారు. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబం అంతా ఆత్మీయతను కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. కపటాలు లేవు, మోసాలు లేవు, కుళ్ళు కుతంత్రాలు లేవు, ద్వేషాలు లేవు, అన్నీ కూడా మంచి మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు చూడండి, మన ఇళ్ళల్లో అంటే మన బంధువులు కాదు, మన రక్త సంబంధికుల్లోనే మన తోబొట్టువే బాగుపడ్డారనుకోండి, ఓర్చుకోలేరు. ఉన్నారు అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నాకు అటువంటి మనసు లేదు, ఉదాహరణ చెబుతున్నట్టు అనుకునేరు, లేనిపోయింది. నాకే ఒక అన్న ఉన్నాడు అనుకోండి, మొన్న బాగా ఎదుగుతూ ఉన్నాడు, మంచిగా అన్ని విధాలు ఎదుగుతున్నాడు అనుకోండి, జనరల్గా ఏం చేస్తాడు అంటే, లోకంలో గురించి చెప్తున్నా, వాడు బాగా సంపాదిస్తాడు,
వాడికాడ డబ్బులు బాగున్నాయి, వాడికి ఏది చేసినా కలిసి వస్తుంది, నాకు ఏది చేసినా కలిసి రావట్లే. భార్య భర్తలు కూడా ఇట్లా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. నీ జిడ్డు మొహం దానా, మీ అక్కని చేసుకుంటా ఆయన, అన్నీ కలిసి వచ్చినాయి, నీ దరిద్రం నాకే తగలబెట్టారు, నీకు అస్సలు కలిసి రావట్లా, నువ్వు అసలు పాడు మొహం దాని తిట్టే వాళ్ళు ఉన్నారు. తోబుట్టువులే, బయటవాడి అక్కడో దూరం బంధువు దూరం చుట్టం చెప్పట్లా, నేను ఇంటి పక్కన ఉన్న బంధువులో లేకపోతే ఇంట్లో ఉంటున్న వారి గురించి చెప్తున్నా. అటువంటి మనసు నీకుంటే నువ్వు దేవుని యందు భయభక్తులు భయభక్తులు నిలిపే వారిలో నేను కూడా ఉన్నా, నేను ఎట్లా చెప్పుకోగలుగుతామండి? సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత చెల్లి, సొంత అక్క ఎదిగితేనే ఓర్చుకోలేని సమాజం, అందులో నువ్వు కూడా జీవిస్తున్నావు. నువ్వు కూడా అలాంటి విధానంలో ఉంటే నువ్వు దేవుని యందు భయభక్తులు నిలిపే వ్యక్తివి కాదు, కపటము కలిగిన హృదయం కలిగిన వ్యక్తివి. అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నీతిమంతుడివి, నీవు నీతిమంతులు కానే కాదు. నీతిమంతులు ఎవరయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయం కలిగిన వారు, హృదయములో కపటము లేనివారు. భక్తుడు ఒక మాట అంటాడు, నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా నా ప్రభువు నా మనవి వినకపోవును, ఆలకించకపోవును. నా హృదయంలో పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి తలంపులు, పాపమునకు సంబంధించింది ఏది ఉన్నా నా దేవుడు నా ప్రార్థన వినడని భక్తుడు అన్నాడు. ఈరోజు నీ ప్రార్థన వినబడకపోవడానికి, నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, నీ ప్రార్థనకు ప్రతిఫలం చూడకపోవడానికి, నువ్వు అనుకున్నంత డెవలప్మెంట్ నీలో కనబడకపోవడానికి నీ హృదయం కపటమైనదిగా ఉంది, నీ హృదయం అపవిత్రమైనదిగా ఉంది, నీ హృదయం సరిగ్గా దేవుని దగ్గర లేదు. సరైన విధానంలో లేనప్పుడు నేను భయభక్తులు చూపుతున్నా, అందుకే నీ నీతిమంతుడని ఎట్లా ధైర్యంగా చెప్పుకోగలుగుతామా? హృదయంలో కపటం అంతా నింపేసుకొని ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు ఎంత మంచివాడవు నాయన, అయ్యా నీలాంటి దేవుడు లేడు. ఏం చేస్తున్నావు అక్కడ? నటిస్తున్నావు, వేషధారణ చూపిస్తున్నావు. కాసేపు నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవడానికి వచ్చావు ఇక్కడికి, అంతే తప్ప నిజంగా యథార్థంగా దేవుని దగ్గరకు రాలేదు. 3 అన్నదమ్ములండి, అవునా కదా? నోవాహు ఎంతమంది కొడుకులు? 3 అన్నదమ్ములా కాదా? 3. వాళ్ళకు భార్యలు ఉన్నారా లేదా? వాస్తవం గొడవలు అయిపోవాలా లేదా? ఏమయ్యా వర్షం అంటూ ఇప్పుడు దాకా మనకు తెలియదు, మీ నాన్నకు మైండ్ పని చేయక ఓడగడదాం అంటాడు, అవసరమా మనకి వాడ? మీ అన్నయ్య చూడు ఏ పని చేసినా బాగుంది, మీ తమ్ముడు చూసి ఏది చేసినా కలిసి వస్తుంది, నువ్వేది చేసినా కలిసి రావట్లేదు, మనం ఇక్కడ ఉండడం అవసరమా? పోదాం, వేరుబడి పోదాం, ఏడవసాడు మా బంగారంలా బతుకుదాం, వెళ్ళిపోదాం అని అన్నారండి ఆ మాట? అలాంటి మనసుతో ఉన్నారండి? అలాంటి తలంపులతో ఉన్నారండి? అలాంటి ఆలోచనలతో ఉన్నారా? పొరపాటును కూడా వాళ్ళ తలంపుల ఆలోచనలో హృదయంలో అటువంటి విధానమే లేదు. వాళ్ళకున్న మనసు ఏంటో తెలుసా? భయభక్తులు కలిగి దేవునిని నిష్కపటముగా సేవించిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కుటుంబము సేవించవలసిన విధానం. అది కుటుంబము దేవుని యందు భయభక్తులు నిలపవలసిన విధానం. కుటుంబంలో కపటము లేకుండా నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే, నీ మనస్సును మంచిగా మార్చుకొని దేవుని దగ్గరకు రాగలిగితే ఖచ్చితంగా దేవుడు నీతిమంతుడనే సాక్ష్యమును పలుకుతాడు మన పక్షాన. ఈరోజు మన ఇంట్లో వాళ్ళే చెప్పరు మావాడు నీతిమంతుడని, అంటారా లేదా? ఏదో మా బండి పన్నుని తీసుకోండి, వాడు ఆ బన్నుగాడు మంచోడు కాదు, ఊగే తిరుగుతూ ఉంటాడు, వాడు గాలేడు. మరి మా బంటి అబ్బా ఇంటి పట్టున ఉంటాడండి, భలేగా అన్నీ ఇంట్లోనే మీన్ తిన్న కొడిలాగా చక్కగా కూర్చుంటాడండి ఇంట్లో. మాదేమో మొత్తం తిరిగి వచ్చి దిష్ అనుకుంటా, ఇది మాత్రం బాగుంటుంది, ఇంటికాడ అన్నీ కనిపెట్టుకొని ఉంటుంది. అవునా కదా? 2 రకాలు, అంతేనా? ఎవరైనా ఏదైనా చెప్పాలంటే అదే చెప్తారా లేదా? వాళ్ళ అమ్మలైనా అదే చెబుతారు. మా బండిగా అమ్మో వాడిని ఆడ తట్టుకుంటాం అయ్యగారు, వాడు ఎటు పోతుండో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ టైంలో వస్తుందో తెలియదు అంటది. మరి పెద్దోడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, వాడు ఎంత మంచోడు. మా సిట్టుబాబు అన్నని అడిగినా అదే చదువుతురు, వాడు దండగా ఇక పెద్దోడు పర్లా బాగానే ఉంటుంది వ్యవహారం. హృదయంలో ఎన్నున్నాయి? పిల్లల మీదే 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ కుటుంబంలో ఒకే అభిప్రాయం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటముగా ఆయన సేవించాలనే ఆలోచనతో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి ఐక్యత. అందరు కలిసి ఓడగట్టారా? పాపం ఒక్కడే ఓడగట్టుకున్నాడండి ఆయన. చెప్పరేంటండి?
అందరు కలిసి కట్టారు. అందరు ఎక్కారా, ఒక్కడే ఎక్కాడా? అందరినీ కాపాడా, ఒక్కడనే కాపాడా? అందరికీ క్షేమాన్ని ఇచ్చాడా, ఒక్కడికే క్షేమాన్ని ఇచ్చాడా? గుర్తుపెట్టుకో, నువ్వు నీతిమంతుడు అయి ఉండి భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయం కలిగి ఉంటే నీ ఇల్లంతా అటువంటి క్షేమంలోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అలా ఉండాలి కుటుంబం అంటే. మరొక విషయాన్ని చెప్తున్నాను చూడండి. 4వదిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. 1:8 యోబు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఏముంది అక్కడ? చెడుతనమును విసర్జించినవాడు యోబు. దేవునికి స్తోత్రం చెప్దాం. కీర్తనలకు యువతలు ఉంటుంది యోబు. ఇంకా ఎత్తుకునే పనిలో ఉన్నారు కొంతమంది, దయచేసి గమనించండి. 1వ అధ్యాయము 8వ వచనం ఏమనుంది? మరలా చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన అది ఇప్పుడు చూడండి, మీరు చదవండి, మీరు నా వైపు చూడండి. అమ్మా నువ్వు చదువు, వీళ్ళు నా మిగతా వాళ్ళందరూ నా వైపు చూడండి. నీవు నా సేవకుడైనా, నీవు నా సేవకుడైనా అంటే అక్కడ మీ పేరు రాసుకో, నీ పేరు రాసుకో, నీ ఇంటి పేరు. ఇంటి పేరు అంటే ముందున్న పేరు కాదు నేను చెప్పేది, అదే అవి యాడ్ చేయొద్దు, అసలు అవి యాడ్ చేయొద్దు. నీ ఇంటి పేరు. ఇప్పుడు మా నరేష్ ఉన్నాడు, ఈ అబ్బాయి ఎవరు? నరేష్ వాళ్ళ అబ్బాయి. ఏమెవరు? నరేష్ వాళ్ళ భార్య అంటారే తప్ప వాళ్ళ ఇంటి పేరు భార్య అంటారా? ఏమంటారు? నరేష్ భార్య అని అంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే నరేష్ ఫ్యామిలీ అంటారు. పరిచయం చేసేటప్పుడు ఏం చేస్తా, భాష గారు ఎవరండి వీళ్ళు? పర్లేదు బాగానే పరిచయం మంచిగా, నరేష్ వాళ్ళ ఫ్యామిలీ అండి వీళ్ళు ముగ్గురు. ఇంటి పేరు చెప్పానా, నరేష్ ఫ్యామిలీ అని చెప్పానా? అది అక్కడ అది రాసుకోవాలా. మరలా చదవండి ఆ మాట. నీవు నా సేవకుడైన యోబు సంగతి, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అది దేవుడిస్తున్న సాక్ష్యం. దేవుడు అపవాదితో మాట్లాడి, పరిశుద్ధ ప్రభు సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేసివా, చూసివా వాళ్ళని ఒకసారి అని దేవుడు సాక్ష్యం చెప్పాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి ఆ మాటను మరలా నేను చదువుతాను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అక్కడ రాశాడు చూడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. కొంతమంది ఇళ్ళ గురించి చెప్తారు, వామ్మో వాళ్ళు లాంటి వాళ్ళు ఎవరు లేరండి, వాళ్ళతో మనం పెట్టుకోలేము. అది కాదండి, ఇంట్లో ఒక్కళ్ళ గురించి అంటున్నారా, ఫ్యామిలీ గురించి అంటున్నారా? అయ్యి బాబోయ్, ఒక్కళ్ళ గురించి కాదండి, ఒకళ్ళకి మించి ఒకళ్ళు. వాళ్ళు ఏదన్నా వచ్చిందనుకోండి మొత్తం కట్టుకొని వస్తారు వాళ్ళు. అవునా? మరి వాళ్ళ ఇళ్ళల్లో గొడవలు వాళ్ళు కొట్టుకుంటారండి, వాళ్ళు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, తిట్టుకుంటారు, అవసరమైతే పొడవడానికైనా పోతారు. ఏదన్నా వస్తే మాత్రం కలిసి కట్టుకొస్తారండి అంటారు. ఇదో సాక్ష్యం. కొంతమంది ఉంటారు, వామ్మో ఆ ఫ్యామిలీ చాలా మంచిదండి, ఎవరి జోలికి పోరు, ఎవరిని పన్నెత్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళేనా అండి? కాదు, ఇంటిళ్ళ పాది కూడా అంతే. యోబు ఇల్లు అటువంటిది, నీ ఇల్లు కూడా అటు రీతిగా దేవుడు మార్చునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, దేవుడు యోబుని గురించి ఎవరితో సాక్ష్యం చెప్తున్నాడండి? చెప్పాలి, ఎవరితో చెప్తున్నాడు? ఈరోజు మనం కూడా అటువంటి సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందుకోవాలి. యేసు నామములో అట్టి స్థితి మనకు అనుగ్రహించబడునుగాక. నిలబెట్టాలి అపవాది గారిని. రే ఇటు చూడు, అటు ఇటు చూస్తున్నాం ఏంటి? పరిశుద్ధ ప్రభు సంఘాన్ని దర్శించవా ఎప్పుడైనా? ఏముంది లేండి అనకూడదు. చూశాను నాయన, మొత్తం పరిశుద్ధులే, ముట్టుకుంటే అయిపోవటమే, గుంపు కలిసి ప్రార్థన చేస్తారు, నా మీద దాడికి వస్తారు, ఒక్కరు రారు. ఒక్క సమస్య వచ్చిందని మొత్తం కలగలుపుకొని వచ్చేస్తారు మీదకి. వామో వాళ్ళని టచ్ చేయకూడదు నాయన అనాల. అంతేగాని పరిశుద్ధ ప్రభు నాకు తెలుసండి, ఒక గుంపు ఒకటి ఉంటుంది, ఇంకో గుంపు ఒకటి ఉంటుంది, ఆ అమ్మటు ఈ అమ్మటు అయ్యాట అందనుకో, ఇక అయిపోయిందే తుస్సుమన్నట్టే సాక్ష్యం. గమనించుతుంది దేవుని బిడ్డ. కీర్తనలు 51వ కీర్తనలో తీయద్దు కీర్తన మొత్తం
51వ కీర్తనలో హెడ్డింగ్లో ఒక మాట రాస్తాడు. అక్కడ ఏమని రాస్తాడో తెలుసా? దావీదు బెత్షెబా విషయమై చేసిన పాపాన్ని గురించి ఒప్పుకోలుతో పరిశుద్ధత కొరకు పవిత్రుడిగా మార్చబడడానికి, అంతేకాకుండా చెడుతనమును విసర్జిస్తున్నా అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర. ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నేను అపవిత్రుడను, నేను పాపములో పుట్టాను, పాపములోనే ఉన్నాను, నేను నన్ను పవిత్రుడిగా చెయ్యవా. అక్కడేమంటాడు? హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము. ఈ పాపం పోవాలి అని అంటే, అయ్యా నువ్వు కడిగితేనే పోద్ది నాయన, ఈ చెడుతనం నువ్వు తీస్తేనే తప్ప నా జీవితంలో పరిశుద్ధత నీతి మరలా రాదు నాయన అని ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత అద్భుతమైన మాటలు రాస్తాడు తెలుసా? దావీదు చెడుతనమును విసర్జించాడు కనుకనే దేవుని హృదయానుసారుడు అనే సాక్ష్యమును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ పక్క వారికి ఒక మాట చెప్పండి, నువ్వు కూడా దావీదులాగా దేవుని హృదయానుసారుడు అని. ఇది మాత్రం ఏమీ చెప్పారండి, ఫస్ట్ నుంచి చెప్పలేదు. కానీ ఇది చూసావా, దేవుని హృదయానుసారుడు ఊపి వచ్చేస్తుంది. వస్తుందా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇట్టనాలు ఒక్కోసారి వాళ్ళని కూడా, నువ్వు దేవుని హృదయానుసారుడి అనాలి. ఇట్లా అనగానే అసలు ఫస్ట్ అట్ట సీరియస్ పెట్టగానే వామ్మ అయిపోయిందిరా అనుకుంటా, చిన్న దానంగా చెప్పగానే భలే బలుగుతారు వాళ్ళు కూడా. అవునా కదా? ఈరోజు నీ హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు యేసుప్రభు ఒక్కడే. నీ కష్టాన్ని, నీ బాధను, నీ పరిస్థితిని చూస్తున్నవాడు యేసయ్య ఒక్కడే. ఎవరు చూడరండి నీ బాధ, ఎవరు చూడరండి నీ కష్టాన్ని, ఎవరు గమనించరండి. కానీ గుర్తుపెట్టుకో, అన్నీ గమనిస్తున్నవాడు ఆయన ఉన్నాడు. నీకు న్యాయం చేసేవాడు ఆయనే. చెడుతనమును విసర్జిస్తా ప్రభు అంటే వెంటనే నీతి వస్త్రాన్ని తీసుకుని అట్లా వస్తాడు నీ దగ్గరకు, అంతే. ఇక బిడ్డ, ఇక ఇద్దడుక్కో, ఈ నీతి వస్త్రం తగిలించుకో, ఇది మంచిగా ఉంటుంది. నీకు ఎంత బాగుంటుందో తెలుసా ఈ నీతి వస్త్రంలో? చాలా అందంగా ఉంటావు. అవునా ప్రభా, నాకు ఇచ్చేయి. మళ్ళీ తీసుకొని పోయి ఆడబెట్టకూడదు, మురికిలో పెట్టకూడదు. ఇక ఒక తెల్లాయనికి పంది దొరికింది, పంది పిల్ల తీసుకొని పోయి పందిని మేపుకుతున్నాడు. ఎక్కడ పెడుతున్నాడో తెలుసా? దానికి ఒక గది ఏసి, ఒక పనివాడు, దానికి ఫుడ్డు, బెడ్డు, గుడ్డు అన్నీ పెడతాడు. దానికి 4 రోజులు ఇంట్లో ఉందిగా, యాపీగా తిరుగుతుంది, ఇంట్లో తిరుగుతుంది, వరండాలో తిరుగుతుంది, ఈ చుట్టూ తిరుగుతుంది, అన్నీ తిరుగుతుంది, హ్యాపీగా ఉంటుంది అక్కడ. సరే ఒకరోజు బయటికి తీసుకుపోదామని తీసుకొని పోతే చల్లగా గాలి వస్తుంది కదా, ఏసీ ఎందుకులే అని ఇట్లా డౌన్ చేసిండు మిర్రర్, అంతే. తలకాయ బయట పెట్టి నా అంతటోడు లేడని చూస్తుంది. అబ్బా చూసావా, నా కెపాసిటీ ఏంది, నా వ్యవహారం ఏంది, నాకు కారు, మళ్ళీ మా ఓనరు మా యజమాని నాకు కారు తోలుతుంది, నేను హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా గాలి, ప్రకృతి గాలి అనుకుంటా అది చూస్తుందంట. పోతుంటే సర్రని ఓ చోటకు రాగానే మురిక్కాలు కనపడ్డది. ఆగిందా? ఆహా, మన ప్రపంచం వచ్చిందిరా, ఇప్పుడు వరకు వేరే ప్రపంచం వెళ్ళిపోవాలి, గబాలను పోయి దూకేసింది అందులో. ఈయన మంచోడు కాబట్టి, అయ్యయ్యో నీ పెంచుకున్న నా పెంపుడు జంతువు అందులోకి పోయిందని గబాలను ఆయన కూడా మురికిలోకి పోయి దాన్ని బయటికి తీసి శుభ్రంగా గడిగి ఆడ పెట్టిండు. ఏసే కూడా ఏం చేస్తాడు తెలుసా? మనం అట్లా తెలుసో తెలియకో లేకపోతే కావాలని పోయి అట్లా మురికిలో పడ్డాం అనుకో, అయ్యా మురికిలో పడ్డాను, కానీ ఆయన అక్కడికి వచ్చి మనల్ని తీసుకొచ్చి మరలా ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపం ఆయన పెద్ద ఆయన మంచోడు, 4 సార్లు పడ్డది, 4 సార్లు కూడా అట్నీ చేశాడు. 5వ సారి అనుకున్నాడు, ఇది పంది, ఇది మురికినే ప్రేమించగా ఇక ఆడే మంచిదిలే అనుకున్నాడు ఆయన. మనం అట్లుండకూడదు. ఎట్లుండకూడదండి? ఆ స్వభావం ఉండకూడదు. అందుకని ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం ఉంటుంది, చూడండి. అవునా కాదా? ఒక్కొక్క జంతువు దగ్గర ఒక్కొక్క స్వభావాన్ని కనిపిస్తుంది. మన దగ్గరే ఉంది ఒక చిన్న కుక్క పిల్ల, పీటర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో, లూనా అని. దానికి 2 ముక్కలు వేసా. ఒకసారి ఒక యాపిల్ ముక్క తినిపించా. పిలవగానే అసలు ఇక లగెత్తో ఇక ఆగదు, పీటర్ అంకుల్ లాక్కొస్తుంటుంది. ఇక అది లాక్కొచ్చి దగ్గరకు వచ్చిందాకా ఇక నన్ను కలుసుకుందాకా అడావుడి చేస్తుంటుంది. ఎందుకు ఏం పెట్టా? 2 సార్లు 2 ముక్కలంటే మాంసం ముక్కలు కాదండి, కుక్క పిల్ల తినే ముక్కలు ఏ ఉంటాయి, అవి పెట్టి ఒక యాపిల్ మొక్క పెట్టా. చూసారా, ఇంత పెట్టినందుకే అంత కృతజ్ఞత ఉంటే దానికి. ఆయన మనల్ని 3 పూట్ల
భోజనం పెడుతూ, కావలసిన వస్త్రాన్ని ఇస్తూ, కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తూ, కావలసిన రీతిగా కాపాడుతుంటే ఎంత కృతజ్ఞతగా ఉండాలి మనము. దేవునికి స్తోత్రం చెప్పండి. ముగించేస్తున్నా చూడండి దేవుని బిడ్డలారా. చెడుతనమును విడిచిపెడితే దేవుడు నీ విషయమై సాక్ష్యం ఇస్తాడు. ఏమిస్తాడండి? ఎవరిస్తారు సాక్ష్యం? ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి? ఎవరి ఎదుట చెప్తాడు తెలుసా? అపవాది ఎదుట. ఆ రోజు యోబు విషయమై అపవాది ఎదుట దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. రేయ్, చూశావా మావాడు? ఏమనుకున్నావు? న్యాయవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు, వాళ్ళంటాడు భూమి మీద అక్కడ ఉన్నాడా? చూసావా? ఏం చేస్తాంలే, మనం కాపాడుతున్నావు కాబట్టి అంత మంచిగా ఉంటున్నాడు మరి అందే. అన్నీ తీసాయి చూద్దాం అందే. మొత్తం తీసేస్తారు అబ్బాయి అన్నాడు. మొత్తం తీసేశాడు. ఆయన ఎట్టున్నాడు? నీతిమంతుడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని పోయినాయండి ఆయన జీవితంలో కలిగిన నష్టాలు. ఒకటి కాదు, బొచ్చాడు. మనకున్నాయండి అన్ని నష్టాలు. ఆయన దాంట్లో ఒక్క నష్టం అని ఉందండి మనకి? ఉందా? ఉన్నోళ్ళు చేయొద్దండి. 1116 ఎత్తి ఇప్పుడు లేవు అంటే ఆయనకంటే 50గా బతికేస్తున్నాం మనం ఆయన పేరు చెప్పుకొని, ఆయన పేరు కలిగి. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, నీ యందు కానీ నా యందు కానీ శుద్ధ హృదయము కలుగు చేయమని దేవుణ్ణి అడగాలి. అందరం కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం, ఒక 30 సెకండ్లు. ప్రభా, నాలో చెడుతనం, వాక్యం అయిపోలా ఉంది, చిన్న ప్రార్థన ప్రేరేపణ కలిగింది కాబట్టి చేపిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా, నాలో చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. చెడు అంటే ఏదో కాదండి, చేసే అలవాట్లలోనే ఏదో ఒక రకంగా దేవుడికి నచ్చంది ఉంటుంది. ఒక రకం దేవుడు నీకు నచ్చేది ఉంటుంది, ఒక రకం దేవుడికి నచ్చేది. అన్నీ దేవునికి నచ్చేవే ఉండాలా. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా, చెడుతనాన్ని విడిచిపెట్టి నీ యొద్ద నుండి సాక్ష్యమును పొందుకునే వ్యక్తిగా నన్ను చేయను ఆయన. ఆమేన్. చేసుకున్నారా ప్రార్థన? ఖచ్చితంగా ఈ రోజు నుంచి నీతి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏం వదిలిపెట్టమని ప్రార్థన చేశాం? ప్రభా, నాలో చెడుతనాన్ని, చెత్తను తీసేను ఆయన, చెత్త జీవితాన్ని తీసే నీతిమంతుని జీవితాన్ని ఇవ్వని ప్రార్థన చేశాం. చూడండి దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ, ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, సమరయ స్త్రీ యేసు ప్రభువును కలుసుకోకముందు ఆమె జీవితం ఎటువంటి జీవితం అండి? ఎంతమంది పురుషులతో సహవాసం ఆమెది? ఎంతమంది? 5గురితో సహవాసం చేసేది. ఒక్కళ్ళ దగ్గర ఎకరంగా ఉందా? 5గురితో పెట్టుకుంది. మంచి జీవితం అండి అది? పాపిష్టి జీవితమే కదా, అవునా? కానీ గమనించండి, యేసయ్య ఆమెను కలుసుకున్న తర్వాత, ఆమె జీవిత విషయమై యేసయ్య మాట్లాడిన తర్వాత ఆమెలో ఏం కలిగిందో తెలుసా? ఈ చెడుతనాన్ని నేను విడిచిపెడితే మంచిది అనే తలంపు కలిగింది. ఎప్పుడైతే ఆ చెడుతనమును విడిచిపెట్టిందో ఆమె జీవితంలో దేవుని సాక్ష్యమును కలిగిన వ్యక్తిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ చెడుతనమును విడిచిపెట్టిందో అప్పుడున్న సమాజమునకు సాక్ష్యము కలిగిన వ్యక్తిగానే కాదు, ఇప్పుడున్న నేటి సమాజమునకు కూడా సాక్ష్యము కలిగిన వ్యక్తిగానే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో ఆమె సాక్ష్యం పొందుకోవడమే కాదు, ఈరోజు కూడా ఆమె సాక్ష్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా ఆమె గురించి చర్చిస్తున్నాం. ఏమని అనంటే, ఒకప్పుడు ఆమె జీవితం బాలేదు, యేసయ్య కలుసుకున్న తర్వాత ఆమె పవిత్రురాలు అయిపోయింది, పవిత్రపరచబడింది, పరిశుద్ధంగా మార్చబడిందని చెప్పి ఏం చేస్తున్నామండి? ఆమె గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నామా లేదా? హలో, సాక్ష్యం చెప్తున్నామా లేదా? చెప్తున్నావా? గమనించండి, చెడుతనమును విసర్జించిన వ్యక్తి సాక్ష్యము కలిగి జీవిస్తాడు. దేవుని చేత సాక్ష్యము కలిగి ఉండే వ్యక్తులుగా ఉంటారు. గమనించండి, ఒక మాట చెప్తున్నాను. ఏ వ్యక్తి అయితే చెడుతనమును విసర్జించి బ్రతుకుతాను ప్రభువా అనుకుంటాడే, ఆ వ్యక్తి జీవితంలో సాక్ష్యము ప్రారంభమైంది. అది మానవుల ఎదుట సాక్ష్యమును కలిగి ఉంటాడు, దేవుని ఎదుట కూడా సాక్ష్యము కలిగిన వ్యక్తిగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయంలోని ప్రారంభంలోనే, ఊజు దేశమందు యోబు వంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు ఆ దేశంలో లేడు ఆయన లాంటి వాడు. మనుషుల దగ్గర సాక్ష్యం ఉందా లేదా? 8వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తున్నాడు? అపవాదికి యోబు విషయమై సాక్ష్యం చెప్తున్నాడా లేదా? అంటే ఎవరెవరి దగ్గర సాక్షి జీవితం కావాలి మనకి?
హలో, మనుషుల దగ్గర దేవుని దగ్గర సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మనలో ఉన్న చెడుతనం అంతటిని కూడా మనం తెలుసు, మనం ఏ చెడుతనంలో ఉన్నామో, ఏ విధానంలో ఉన్నామో, ఏ రకంగా ఉన్నామో అనుకుంటూనే ఉంటాం, కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టలేం. కానీ ఈరోజు కనుక నువ్వు వదిలిపెట్టగలిగితే ఏం చేస్తాడో తెలుసా? నీతిమంతులుగా మార్చి, నీతిమంతులు మాత్రమే ఆయన రాజ్యంలో చేర్చబడతారు కదా, ఆయన రాజ్యంలో చేర్చే భాగ్యమును నీకు అనుగ్రహిస్తాడు, నాకు అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరించండి. అందరూ కూడా కళ్ళు మూసుకోలే త్వరగా. అందరం కళ్ళు మూసుకుందాం. అందరూ ఒకవేళ మోకరించలేకపోతే లేచి నిలబడండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలబడండి. ఇబ్బంది ఏం లేదు. ఈరోజు ఒక మంచి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. నోవాహు తన తరము వారందరిలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఈరోజు ఈ తరములో నువ్వు నేను నీతిమంతులుగా ఉన్నామా? నోవాహు గుణగణాల్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒక 4. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఈరోజు మనం యథార్థంగా ఉన్నామా? ప్రశ్నించుకుందాం దేవుని బిడ్డ. ఈరోజు న్యాయం కలిగిన వ్యక్తులుగా న్యాయంగా బ్రతుకుతున్నామా? ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నామా? చెడుతనమును విసర్జించిన వ్యక్తిగా మనం బ్రతుకుతున్నామా? గమనించి దేవుని బిడ్డ, నీతిమంతులు మాత్రమే ఆయన రాజ్యంలో చేర్చబడతారు. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. తన 3 కొడుకుల్ని, కోడళ్ళని, తన భార్యను రక్షణ ఓడలో ఎక్కించుకున్నాడు. ఆ యొక్క ఉపద్రవం నుంచి కాపాడబడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించి అద్భుతమైన రీతిలో ఈరోజు నీతో మాట్లాడాడు. ప్రేమ కలిగిన దేవునితో ఈరోజు నువ్వు మాట్లాడతావా? అయ్యా, నీ నీతి నాకు కావాలి. నీ నీతి లేకుండా నేను జీవించలేను నాయన. నీ నీతిమంతుడిగా ఉంటే నేను ఈ రాజ్యంలో నేను ప్రవేశిస్తాను. ఇక ఎన్నడూ కూడా నేను తిరిగి మరలా నా మురికి జీవితంలోనికి, ప్రాచీన జీవితంలోనికి నేను పోనైనా. ఈ రోజు నుంచి నేను తీర్మానించుకుంటున్నా, నా జీవితం అంతా నీ కొరకు నీతిగా నేను బ్రతుకుతానయ్యా అని ఆలోచనతో ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డ చూడు, ఈరోజు నుంచి దేవుని అద్భుతమైన హస్తం నేను నడిపించడం ప్రారంభిస్తాను. ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, నీకు వందనాలు నాయనా. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. నోవాహు తన తరము వారిలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ తరములో మేము ఆ పరిశుద్ధ ప్రభు సంఘము అయ్యా, మేమందరము నీతిమంతులుగా మేము ఉండగలిగిన కృపను, సామర్థ్యమును మాకు దయచేయండి. ఇది కేవలం నీ నామానికి మహిమాత్రమే తప్ప అయ్యా మా గొప్పతనానికి కాదు నాయన. నీవు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధమై ఉండాలని ఆశ, కోరిక కలిగిన దేవుడవు. కాబట్టి మేము పరిశుద్ధ ప్రభు సంఘమని చెప్పుకోవడం కాదు, పరిశుద్ధులుగా బ్రతకగలిగిన వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. ఈరోజు మాలో ఏ చెడుతనం ఉందో, ఏ కపటమైన హృదయం ఉందో నాయన, అంతేకాకుండా స్వామి, ఏ విషయంలో న్యాయంగా ఉండకుండా, ఏ విషయంలో మేము యథార్థంగా ఉండకుండా ఉన్నామో ఆ విషయాలన్నిటిలో కూడా మేము యథార్థంగా ఉండగలిగిన కృపను మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి. ప్రార్థన చేసిన బిడ్డలందరి ప్రార్థన మీరు ఆలకించి ప్రతి ఒక్కరిని నీతివంతులుగా మార్చినందుకు వందనాలు. ఈరోజు వారు చేసిన ప్రార్థనలు అంగీకరించినందుకు మీకు స్తోత్రం ప్రభువా. విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించేయండి. నూరంతలుగా ఫలించాలి నీ కొరకు. మంచి నెల పడిన విత్తనముల వలె ఫలించి నీ నామానికి మహిమ తెచ్చేవారికి ఉండటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. అందరూ లేచి నిలబడదాం.